ఒకసారి జామ చెట్టు ఒకసారి చూడండి, చూడండి ఒకసారి, ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి ఒకసారి. ఇదే కాయలు కాదు, ఇంకా ఈ పక్క కొమ్మకి కింద కొమ్మకి కూడా కాయలు ఫుల్గా ఉన్నాయండి. యాక్చువల్గా దీని పేరు వచ్చేసండి బ్రెజిల్ చెర్రీ గోవా జామ్ అండి. వాస్తవంగా దీన్ని మరొక పేరు ఏంటంటే వాడుక భాషలో గ్రేప్ గోవా అంటారండి కొంతమంది. ఇది ఈ వెరైటీ అండి టబ్బులో పెట్టుకుంటే చాలా బాగా మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది హెవీ కాయలండి, నా కానికుని కాదు, ఫుల్గా మన ద్రాక్ష పండు గుత్తులు ఎలా కాస్తాయి అలా కాస్తాయని చూడండి. ఇవండి ముగ్గుతూ ఉంటాయండి, పరిపక్వతకి వచ్చేటువంటి పరిపక్వతకు వస్తాయి, మళ్ళీ పిందులు వచ్చేటువంటి పిందులు వస్తుంటాయి, మళ్ళీ పూత వచ్చేటువంటి దశలో మళ్ళీ పూత. అన్ని కాయలుండి పద్ధతిని మళ్ళీ పూతలు చూడండి. ఏ జామ చెట్టుకి లేనంత క్రేజు ఈ జామ చెట్టుకి ఉంటుందండి. ఇది బ్రెజిల్ వెరైటీ అండి, ఇది అక్కడి నుంచి ఏర్పాటు చేసామండి. తినడానికి కొద్దిగా పుల్పినెస్ కలిగి మిగతాదంతా స్వీట్నెస్ కలిగి ఒకటి తింటే ఇంకో 4-5 పళ్ళు తిందాము అనిపించేటువంటి విధంగా అయితే దీని ఫ్రూట్స్ మనకు ఉంటాయండి. ఇవి ఆల్ టైం మనకి ఇది ఫ్రూటింగ్ వస్తూనే ఉంటుంది. ప్రజెంట్ మనం కేకే రాజే ఫామ్లో ఈ చెట్లన్నీ అవైలబుల్ ఏర్పాటు చేసామండి. అంటే మ్యాక్సిమం చెట్లన్నీ సేల్ అయిపోయినాయండి. ఇది ఒకటి ఉంచేసి చూపిద్దామని చెప్పేసి రాబోయే రోజుల్లో చిన్న ప్యాకెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది బ్రెజిల్ గోవా ప్రయాణం వెరైటీ అండి, చాలా బాగుంటుంది. ఇది మనకి డ్వార్ఫ్ అండి, డ్వార్ఫ్ గ్రాఫ్టెడ్, పొట్టిగా ఉన్నప్పటి నుంచి అలా కాస్తానే ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాంటి చెట్లు అప్డేట్ కావాలని, ఇలాంటి చెట్లు చూడాలనుకున్నా మనకి అడిగిన కేకే రాజా ఫామ్ ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.